ఈరోజు మనం చెప్పుకునే కొన్ని డిజార్డర్స్‌కి స్ట్రెయిట్ అవే రికమెండ్ చేయగలిగే కిట్ ఇది. ఇటు ఏమంటారు? కొలన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, లైక్ గ్యాస్ట్రో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గాని, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్స్ కాదు. కిడ్నీ స్టోన్స్ లేకుంటే రికరెన్సీ చాలా మందిలో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ చాలా వరకు ఎక్కువ శాతం అంటే ఒక్కసారి వచ్చిందంటే అది కంటిన్యూ అవుతుంటది. అలాంటి సందర్భంలో కూడా మన డిఫెన్స్ కిట్ చాలా ఉపయోగపడుతది. దాంతో పాటు డిఫెన్స్ కిట్ మనం నిన్న చూసాం. ఒక రిజల్ట్ సార్ నిన్న ఒకటి పెట్టాం కదా! అదొకటి స్క్రీన్ మీద పెడతారా? 3 ఆ! మంత్స్ డిఫెన్స్ కిట్ వాడటం మూలన సోరియాసిస్. నిన్న ఆ! మీరు గ్రూప్‌లో ఆ! 100 గ్రూప్‌లో ఛాలెంజ్ పెట్టాను. గ్రూప్‌లో పెట్టాం. ఆ! సారీ. ఎందుకంటే చెప్పండి. ఈ రోజుల్లో స్కిన్ ప్రాబ్లమ్స్ చానా ఎక్కువున్నాయి. అలాంటి సందర్భంలో కూడా డిఫెన్స్ కిట్ అండ్ విటైన్ డి ఈ 2 కాంబో డిటాక్స్ అండ్ డిఫెన్స్ కిట్‌తో పాటు విటైన్ చాలా వండర్‌ఫుల్ రిజల్ట్ మనం జూసాం. చాలా రిజల్ట్స్ ఉన్నాయి దానిపైన. ఎందుకంటే స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే ఎక్కువ శాతం డాక్టర్స్ ఏం జేస్తాం మనం అప్పటి వరకు ఏదైనా అలర్జీ టాబ్లెట్ పెట్టడం, ఈ యాంటీ ఫంగల్ టాబ్లెట్ ఏదైనా పెట్టడం, దాంతో పాటు క్రీములివ్వడం జరుగుతది. అయితే వాడినంత కాలం ఇబ్బంది తగ్గినట్టుంటది. మళ్ళీ కామన్‌గా ప్రాబ్లమ్ వస్తుంటది. డాక్టర్లు కూడా అదే చెప్తారు. ఎప్పటి వరకు తగ్గుతది ఇది తెలీదు. మీరింక ఆహార నియమాలు మార్చుకోవడం అది ఇది చెప్తుంటారు. ఇక్కడ ఒకటే ఫ్రెండ్స్, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ సోరియాసిస్‌లో కూడా మనం సోరియాసిస్, అర్టికేరియా ఇలాంటి ఇబ్బందుల్లో కూడా ఈ కాంబో మనకి చాలా పవర్‌ఫుల్‌గా ఉపయోగపడుతది. దీంతో పాటు పైల్స్‌లో కూడా మన వాళ్ళు బెస్ట్ రిజల్ట్ ఇచ్చారు. పైల్స్. ఎందుకంటే వన్స్ పైల్స్ ప్రాబ్లమ్ వచ్చిందంటే ఇంక వాళ్ళు చాలా ఇక్కడ మనం చూడొచ్చు. జస్ట్ 3 నెలలు మన డీడీ కిట్ విటైన్ వాడటం మూలాన మొదటి నెలలో మనం చూడొచ్చు. థర్డ్ మంత్ జస్ట్ డీడీ కిట్ విటైన్. అంటే చాలా మందిలో అది తగ్గదు అనే ఫీలింగ్‌లోకి వెళ్ళిపోతుంటారు. బట్ ఏంటంటే మనం ముందే చెప్పాము. రూట్ కాజ్ మీద మనం యూజ్ చేస్తాం. మన డీటాక్సిఫైయర్ పేరుకుపోయిన డెడ్ సెల్‌ని బయటికి పంపిస్తది. వా మళ్ళీ సెల్‌కి కావాల్సిన అడిషనల్ న్యూట్రిషన్ దొరుకుద్ది. అలానే మన ఇమ్యూనిటీని పెంచుద్ది. ఫంగల్, బాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుద్ది. అలాంటి సందర్భంలో ఇలాంటి టెస్టిమోనియల్స్ మన దగ్గర చాలా ఉన్నాయి. సో, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్‌లో కూడా మన డిఫెన్స్ కిట్ వాడొచ్చు. దీంతో పాటు ఇంకా మనం జూసుకుంటే ఆహ్, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కొంతమందిలో న్యూరో సంబంధించి నరాలకు సంబంధించి ప్రాబ్లమ్‌లో కూడా మన డీడీ కిట్ విటైన్ చాలా వరకు ఉపయోగపడుతది. ఆహ్, నెక్స్ట్ పల్మనరీ చాలా మందికి కాఫ్, కోల్డ్ రావడం, తగ్గకపోవడం, టీబీ, పోస్ట్ కోవిడ్ అంటే కోవిడ్ టైంలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. కోవిడ్ ఎవరికైనా వచ్చి వాళ్ళు అడ్మిట్ అయ్యారు హాస్పిటల్స్‌లో అంటే తీవ్రమైన స్టెరాయిడ్స్ ఇవ్వడం జరిగింది. ఆ టైంలో మనందరికీ తెలుసు. స్టెరాయిడ్స్ కూడా దొరకల. అంటే అప్పుడు ఉన్న ఇబ్బంది నుంచి బయటపడ్డారేమో గానీ స్టెరాయిడ్స్ ఎక్కువ తీసుకునేవాళ్ళు ఫ్యూచర్‌లో చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. పోస్ట్ కోవిడ్‌లో హార్ట్ అటాక్స్, గ్యాస్ట్రో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే అంతా అప్పుడు బాగానే ఉన్నారు. ఇప్పుడుకి కూడా కోలుకోలేదు చాలామంది. అలాంటి వాళ్ళలో కూడా ఈ డిఫెన్స్ కిట్ బ్రహ్మాండమైన రిజల్ట్ కనబడుతది. తర్వాత టీబీ, టీబీ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువే ఉంది. ఇప్పుడు ఇదివరకైతే ఊపిరితిత్తుల టీబీయే జూసేవాళ్ళం. అంటే లంగ్స్‌లో ఇప్పుడు బోన్ టీబీ అని రకరకాల టీబీస్ మనం జూస్తున్నాం. దాంట్లో కూడా మన డిఫెన్స్ అంటే మెయిన్ మనకేంటంటే తీవ్రత పెంచకుండా గ్రాడ్యువల్‌గా నార్మల్ పొజిషన్‌కి తెచ్చేదానికి మన డిఫెన్స్ కిట్. ఎందుకంటే మన డిఫెన్స్ కిట్‌లో మనకి 4 ప్రొడక్ట్. దాంట్లో డీడీ కిట్‌లో ఉండే డీటాక్సిఫైయర్, న్యూట్రినిక్యూ, ప్లమ్యూను దాంతో పాటు వీటైన్. ఎందుకంటే మనకు తెలుసు డీటాక్సిఫైయర్‌లో 16 కీ ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి. నేచురల్‌గా క్లిన్జింగ్‌కి ఉపయోగపడతది. లోపల ఉన్న చెడు బయటికి పోతే సగం ప్రాబ్లమ్స్ పోయినట్టే. నంబర్ 2 మన న్యూట్రినిక్యూలో మన ఆహారంలో లేని న్యూట్రిషన్ దొరుకుద్ది గాబట్టి, న్యూట్రిషన్ సపోర్ట్ ఎవరి బాడీకి పుష్కలంగా ఉంటదో వాళ్ళు రేపటి రోజు ప్రాబ్లమ్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవడం అంటాం గదా! దానికోసం మన న్యూట్రినిక్యూ ఉపయోగపడతది. అలానే
ప్లమ్యూన్ తెలిసిందే. ప్లమ్యూన్ చాలా పవర్‌ఫుల్ మన దాంట్లో. ఎందుకంటే దాంట్లో గుర్చి గాని, ఆ ఒక్క ఇంగ్రీడియెంట్‌తో కూడా నంబర్ ఆఫ్ అంటే ఈవెన్ క్యాన్సర్ 1, 2 స్టేజ్‌లో ఉన్నలో కూడా చాలా మంది రిజల్ట్‌లిచ్చారు. సో, ప్లమ్యూన్ మనకి ఇమ్యూనిటీ బూస్టర్ కింద ఉపయోగపడతది. వైరల్, ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుద్ది. పల్మనరీ డిజార్డర్స్ రాకుండా కాపాడుద్ది. అంటే సింపుల్‌గా డీడీ కిట్ మన చేతిలో ఉంది అంటే దాని అర్థం ఏంటి? మనం ఆరోగ్యం మన సర్వీస్ బానే మనం లైఫ్‌ని లీడ్ చేయొచ్చు. దాంతో పాటు వీటైన మనకు తెలుసు. డైలీ నీడ్స్ ప్రతి అవయవం ప్రాపర్ వేలో పని చేయాలి అంటే విటమిన్, మినరల్ సపోర్ట్ కావాలి. ఇప్పుడు తినే ఆహారంలో ఆ 2 లేవు. ఆ 2 క్లారిటీ లేవు. అందువలన ఏజ్‌తో సంబంధం లేకుండే చాలా రకాల ప్రాబ్లమ్స్ ఒస్తున్నాయి. చెప్పుకోవట్లేదు గానీ ప్రతి ఒక్కరు ఏదో ఒక ప్రాబ్లమ్‌తో బాధపడుతున్నాం. కాకపోతే మనకి ప్రాబ్లమ్ తీవ్రమైతే గాని మనం చెప్పుకోం బయటికి. సో, ఇలాంటి సందర్భంలో జనరల్ డిజార్డర్స్ అన్నీ కంట్రోల్‌లో అంటే దాన్ని నార్మల్ పొజిషన్‌లో తెచ్చుకునేదానికి మన మెయింటెనెన్స్ కింద మనకి డిఫెన్స్ కిట్ ఉపయోగపడతది. నార్మల్ పర్సన్స్ కూడా ఎందుకు డిఫెన్స్ కిట్ వాడాలి అంటే, మనందరికీ తెలుసు మనం డైలీ మనం తినే ఆహారంలో క్వాలిటీ లేదు. పైగా తెలియకుండానే బీభత్సంగా ఏదో ఒకటి తినేస్తున్నాం. ఆ పూట రుచి కోసం తింటున్నాం గాబట్టి, ఇప్పుడు కాకపోయినా కొన్ని సందర్భంలో మనకి క్యాన్సర్ లాంటివేంటంటే సడెన్‌గా బ్లాస్ట్ అవుతున్నాయి. అంటే ఎవ్రీడే మన బాడీలో క్యాన్సర్ సెల్స్ రెడీ అవుతాయి. కొంచెం ఎక్సర్‌సైజ్, మంచి ఆహారం తీసుకున్న వాళ్ళు బయటికి పోతాయి. లేని వాళ్ళు అలా అలా పేరుకుపోయి ఒకేసారి మనం చాలామంది చూస్తుంటాం. చాలా ఆరోగ్యవంతుడు బట్ హాస్పిటల్‌కెళ్ళి టెస్ట్ చేస్తే క్యాన్సర్ వచ్చిందంటుంటారు. ఇక్కడ ఆరోగ్యం అనేది ఆహ్, రోజు డ్యామేజ్ అయితే నడుస్తూనే ఉంది. మన లైఫ్ స్టైల్ మారింది గాబట్టి, డిఫెన్స్ అండ్ డిటాక్స్ కిట్ ప్రతి ఒక్కరు ఒక 3 మంత్స్ గాని వాడగలిగితే సంవత్సరంలో సరాసరి సర్వీస్ అయిపోయినట్టే. అంటే మనం బైక్ సర్వీస్ చేసినట్టే ఇయర్‌లీ అట్‌లీస్ట్ 2, 3 మంత్స్ వాడుకోగలిగితే కొంచెం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. ఎందుకంటే అందరం డేంజర్ జోన్‌లో బతుకుతున్నాం. డేంజర్ జోన్. అందుకోసమే ఈ డిఫెన్స్ కిట్ అనేది ఎవరికైనా ఇవ్వచ్చు. బట్ ఒకటే కండిషన్ ఎవరికి ఇవ్వకూడదు? కిడ్నీ ఫెయిల్యూర్ అంటే క్రియేటినైన్ పెరుగుతది కదా! క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. సీకేడీ పేషెంట్‌లకి ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళ వాటర్ సరిగ్గా ఎందుకంటే అప్పటికి ఆర్గాన్ వాళ్ళకి డ్యామేజ్ అయిపోయింది. నంబర్ 2 బాలింతలకి ఇవ్వకూడదు. ప్రెగ్నెంట్ వుమెన్‌కి ఇవ్వకూడదు. చిన్న పిల్లలకి ఇవ్వకూడదు. ఆహ్, నెక్స్ట్ ఏంటి జాగ్రత్తలంటే 3 లీటర్ల పైబడి లిక్విడ్ తీసుకోవాలి. ఇది పక్కాగా చెప్పాల్సింది. వాటర్ బాగా తాగితేనే రిజల్ట్ స్పీడొచ్చిద్ది. వాడిన మొదటి 10, 15 రోజుల వరకు కొన్ని సింప్టమ్స్ బయటపడతాయి. ఎందుకంటే లోపల ఎప్పటినుంచో పేరుకుపోయిన డెడ్ సెల్ బయటికి పోయే క్రమంలో కొన్ని సింప్టమ్స్ బయటపడతాయి. ఎలా ఉంటాయంటే వొమిటింగ్ సెన్సేషన్ ఉండొచ్చు. లైట్ టెంపరేచర్ వచ్చిన ఫీలింగ్ ఉండొచ్చు. ఎలర్జీలా రావచ్చు. లేకపోతే మోషన్ టైట్ అవ్వచ్చు. లూజ్ మోషన్ అవ్వచ్చు. ఆహ్, ఇలాంటి సింప్టమ్స్ ఏవైనా కనబడితే ఇవి పాజిటివ్ సింప్టమ్స్. అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే లిక్విడ్ పెంచుకోవాలి. 15 రోజుల వరకు మనలో ఉండే ఇబ్బంది పెరిగే అవకాశం ఉంటది. ఎందుకు? మనం సిమ్టానిక్ ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు. రూట్ లెవెల్ ఇస్తున్నాము. రూట్ కాజ్‌కి ఇచ్చే క్రమంలో మనం ఒక ప్రాబ్లమ్‌కి ఇచ్చినప్పుడు మనకి తెలియకుండానే పేరుకుపోయిన చాలా రకాల ప్రాబ్లమ్స్ పైన అది పని చేయడం స్టార్ట్ అవుతది. ఆ క్రమంలో ఈ అగ్రవేషన్ కనబడతది. ఇది పర్లేదు నో ప్రాబ్లమ్. అంటే ఇప్పుడుండే పరిస్థితిలో అందరం ఒకటే. అందరి ఇంట్లో కూడా సడెన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనల్ని మనం కాపాడుకోవడానికి డిఫెన్స్ కిట్ చాలా సపోర్ట్ అవుతది. ఇది మెయిన్ కాంబో ఫ్రెండ్స్. ఎవ్వరికైనా సార్ కళ్ళు మూసుకొని ఇవ్వాల్సిన ప్రొడక్ట్. కాపోతే ఇది తీసుకున్నప్పుడు కొంచెం లిక్విడ్స్ తీసుకుంటే సెట్ అయిపోద్ది మనకి.